మీరు నన్ను ప్రైజ్ లాట్ జై శ్రీరామ్, ప్రైజ్ లాట్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా మెడ మీద కత్తి పెట్టి పోషించే ఎందుకంటే గంతగానం చేయ జై శ్రీరామ్ అనేది ఎందుకు అనాలి అంటే తప్పేముంది అంట, ఎందుకు అనాలి అంటే తప్పేముంది ప్రజల మీద ప్రజల మీద జై శ్రీరామ్ అంటే భారతదేశం అందులో భాగం అనుకోవచ్చు కదా, అదే భాగం అంటలేదు. ప్రైజ్లా జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్కి క్రాంతికి ఏమైనా సంబంధం ఉందా అంటే, ప్రైజ్ ద లార్డ్ని ఎందుకు ఉపయోగిస్తాం? దేవుణ్ణి స్తుతించడానికి. దేవుని మనసు విజయప్రసాద్ రెడ్డి గారికి తెలిసినట్టుగా బహుశా తెలుగు క్రైస్తవులకు ఎవరికి తెలిసి ఉండదేమో. ఇంకొక జ్ఞాని ఏం చేశాడో తెలుసా అండి? మొహమాటానికి పోయి భ్రష్టుడైపోయి, మొహమాటానికి పోయి చేయకుండా పనులు చేశాడు. నేను జ్ఞానిని అని చెప్పుకునే ప్రతి ఓడు తెంగరాశాలు వేశాడు. ఎక్కడ? బైబిల్ చరిత్ర. అతని భార్యల నిమిత్తమే అలాగ చేశాడని బైబిల్ చెప్తుంది. తన కోసం అయితే చేయలే. మరి విపి రెడ్డి గారు ఆయన కోసం చేయలే ఆ నామ స్మరణ. మరి ఎవరి కోసం చేశారు? క్రాంతి గారి కోసం చేశాడు. మరి ఇది తప్పు కాదా? ఇట్లాంటి చర్య పొరపాటు కాదా? ఈయన పరిశుద్ధాత్ముడు కంటే గొప్పవాడు కదా. మరి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాక్య విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలని ఖండిస్తే ఖండించేవాడు మతోన్మాదా? మీ దృష్టిలో మేము మతోన్మాదులమా? మీరు మతోద్ధారకులా? టిపి రెడ్డి గారికి తెలిసినంత జ్ఞానం ఈ సందర్భాన్ని రాసిన వాళ్ళకి కూడా తెలియలేదనుకుంటా. రాయించింది పరిశుద్ధాత్ముడే కదా, ఆయనకే తెలిసి ఉండదు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకించి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీ మధ్యలోనికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గడిచిన కొద్ది రోజుల క్రిందట క్రాంతి అనేటటువంటి జర్నలిస్ట్ విజయప్రసాద్ రెడ్డి గారిని ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చేయడంలో భాగంగా ఆ ఇంటర్వ్యూ మొదలు పెట్టడంతోనే ప్రైజ్ ది లార్డ్తో ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్కి క్రాంతికి ఏమైనా సంబంధం ఉందా అంటే, క్రాంతి క్రైస్తవ మత విశ్వాసాన్ని అనుసరించేటటువంటి వాడు కాదు. కాకపోయినప్పటికీ కూడా ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి క్రైస్తవ మత విశ్వాసాన్ని ప్రకటించేవాడు కాబట్టి దేవుని నామం మహిమపరచబడే విధంగా ప్రైజ్ ది లార్డ్ చెప్పాడు. మనం ప్రైజ్ ది లార్డ్ని ఎందుకు ఉపయోగిస్తాం? దేవుణ్ణి స్తుతించడానికి. ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుడు కలిసినప్పుడు వందనాలు చెప్పుకుంటాం. ఈ మధ్య ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటున్నారు. అట్లాగా దేవుని నామాన్ని స్తుతించేటటువంటి అంశానికి సంబంధించినటువంటి పదం ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రైజ్ ది లార్డ్ని క్రాంతి విజయప్రసాద్ రెడ్డి గారికి చెప్పాడు. అదే మాట చెబుతూ క్రాంతి రెండో మాట కూడా చెప్పాడు. హిందూ మతంలో ఏ నామమైతే స్తోత్రనామముగా ఎంచి జయనామంగా గంభీరంగా చెప్పుకుంటూ ఉన్నారో ఆ నామాన్ని గురించి విజయప్రసాద్ రెడ్డి గారి ముందు మాట్లాడడం జరిగింది. అప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారి నోటి నుండి వచ్చినటువంటి సమాధానం మీ అందరూ చూశారు. యావత్ క్రైస్తవ సమాజం ఆ ఇంటర్వ్యూని చూసిన తర్వాత ఈ విషయంలో విజయప్రసాద్ రెడ్డి గారి మీద ట్రోలింగ్స్ అనేటటువంటివి విపరీతంగా జరిగాయి. ఆ ట్రోలింగ్స్ని కవర్ చేసుకోవడానికి నేను సత్యమే చెప్పాను అని చెప్పుకోవడానికి మొత్తం బైబిల్ అంతా తిరగేసేసినట్టున్నాడు మనోడు. ఒక టైటిల్ పెట్టాడు, నేను మాట్లాడింది కరెక్టే, నేను ఒకసారే మాట్లాడాను, వీళ్ళు 100 సార్లు మాట్లాడారు, నాకంటే ఎక్కువ పాపం చేసేసారు వీళ్ళు అనేటటువంటి కోణంలో ఆయన మాట్లాడుకుంటూ ఒక వీడియో చేయడం జరిగింది. ఒక 32 నిమిషాల నిడివి కలిగినటువంటి వీడియో ఆయన చేశారు. దానికి ఒక టైటిల్ పెట్టారు, షడ్రక్ మేషక్ అబేద్నగో నయమాను రిమ్మోను. దేవుని మనస్సు అర్థం కాని కొందరు మత ఉన్మాదులకు కనువిప్పు. దేవుని మనస్సు అర్థం కాని మత ఉన్మాదులట. దేవుని మనస్సు విజయప్రసాద్ రెడ్డి గారికి తెలిసినట్టుగా బహుశా తెలుగు క్రైస్తవులకు ఎవరికి తెలిసి ఉండదేమో. ఇంకొక విషయం ఏమిటి అంటే, తెలుగు క్రైస్తవులకే కాదు, దేవుని మనస్సు ఇశ్రాయేలీలకు కూడా తెలియదేమో విపి రెడ్డి గారికి తెలిసినట్టు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి వివరణ అంత ఉంది. ఆయన ఈ షడ్రక్ మేషక్ అబేద్నగో గురించి, అదేవిధంగా నయమాను రిమ్మోను దేవతకు సంబంధించినటువంటి సందర్భాన్ని గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు.
ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు? ఇంటర్వ్యూలో క్రాంతి ఆయనతో సమాధానం చెప్పించినప్పుడు తన నోటితో ఏ నామాన్ని అయితే స్తుతించాడో, నేను కరెక్టే చేశాను, నేను రాంగ్ చేయలే, నేను తప్పు చేయలే, దేవుని మనసు నాకు తెలుసు, మిగతా క్రైస్తవులు ఎవ్వరికి దేవుని మనసు తెలియదు అనేటటువంటి కోణంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. కొంతమంది క్రైస్తవ సహోదరులు, మీరు అక్కడ ఆ పదం చెప్పడం అనేటటువంటిది చాలా రాంగ్ అనేటటువంటి విషయాన్ని యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి చాలామంది దైవ సేవకులు ఖండించారు. వికేఆర్ గారిని కూడా క్రాంతి ఇంటర్వ్యూ చేశాడు. నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు మనతోటి. నమస్తే అండి. నమస్తే. ఓకే. ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. 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 ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. 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 మీరు సెక్యులర్ ఇండియనా లేకపోతే బిలాంగ్స్ టు క్రిస్టియనా? ప్రౌడ్ టు బి ఇండియన్ క్రిస్టియన్. ఇండియన్ క్రిస్టియన్. Yes. అంటే కొత్త పదం మీరు సృష్టించారా? లేదు, నేను భారతీయుణ్ణి, క్రిస్టియానిటీని స్వీకరించాను కాబట్టి నేను ఇండియన్ క్రిస్టియన్ని. క్రాంతి ఎన్నిసార్లు ప్రైజ్లాట్ చెప్పినా ప్రైజ్లాట్ చెప్పాడు. క్రాంతి మనసులో వికేఆర్ గారితో ఓ మాట చెప్పించాలనుకున్నాడు. ఏ నామ స్మరణతో అయితే ఊగిపోతూ ఉన్నారో కొంతమంది, ఏ నామాన్ని తలచకపోతే, ఏ నామానికి జయని చెప్పకపోతే చిత్రహింసలకు గురి చేస్తున్నారో, కొడుతున్నారో, తిడుతున్నారో, ఊరు విడిచి పొమ్మని చెబుతున్నారో, అదొక ఉన్మాదంలాగా మార్చి ఆ నామాన్ని తలంచి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చాలామందిని ఆ మాట అనకపోతే కొట్టారు, ఆ మాట అనకపోతే వ్యాపారాల్ని ఖాళీ చేయించారు, ఆ మాట అనకపోతే ఊరిలోనికి రానివ్వమని చెప్పారు. ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఆ మాట మీద ఎంత మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఆ పదం క్రాంతి గారు ఇంటెన్షనల్గానే ఆయన మనసులో ప్రిపేర్ అయ్యి ఈయనతో ఆ మాట చెప్పించడానికి సిద్ధపడ్డాడు. వికేఆర్ గారు ఎన్నిసార్లు ఆ మాట క్రాంతి గారు మాట్లాడినా ఆయన తిరిగి ప్రైజ్లాడే చెప్పాడు. కానీ ఈ విజయప్రసాద్ రెడ్డి గారి లాగా ఆ నామాన్ని స్తోత్రించలేదు. ఆ నామాన్ని తన నోటితో గణపరచటానికి వికేఆర్ గారు ఇష్టపడలేదు. ఈయన ఇష్టపడ్డాడు. నిజమైన క్రైస్తవుడు నటించడు, ఫ్యాక్ట్గానే చెప్తాడు. బైబుల్ వాస్తవాన్ని వాస్తవంగానే ఒప్పుకోమని చెప్పింది. అది వికేఆర్ గారిలో మనం చూసాం. కానీ విజయప్రసాద్ రెడ్డి గారిలో చూడలేదు అని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇదే క్రాంతి గారు 3 వారాల క్రిందట ఆగస్టు 7వ తారీఖున అనుకుంటా తెలంగాణకి సంబంధించినటువంటి ఒక జానపద గేయకారుడైనటువంటి చుక్కా రామ్ నరసింహ అనేటటువంటి యవనస్తుడితో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీరు ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూడండి. ఆ ఇంటర్వ్యూలో ఆ యవనస్తుడు పలికినటువంటి మాటలను కూడా నేను వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒక పాట రూపంలో చెప్పాలంటే రామ్నాథ్ ఏం చెప్తాడు? రాజనీతి లేని రాజకీయాలేందిరో, రంగుల జెండాల రాసలీలలు చూడో, కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం, వాణి వీడు వీణ్ణి వాడు భూతు పురాణం, అర్థముగాక జనాలు గందరగోళం. నేనన్నమాట ఇది. నా మెడ మీద కత్తి పెట్టి క్వశ్చన్ చేయ. ఎందుకంటే అట్లా గతగనక చేయ పార్టీ నాకు ఎందుకు నచ్చలేదు అంటే మతాన్ని ప్రేరేపిస్తూ ఈ జై శ్రీరామ్ అని, జై హింద్ అని, అంటే నాకు ఇది ఎందుకు రాజకీయం లాగా చేయాలి. మతంతో రాజకీయం చేయడం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ చేసిందంటావు మతంతో రాజకీయం? రోజు చూస్తలేమా? ఏం చూసి రోజు చూస్తలేము. జై శ్రీరామ్ అనేది ఎందుకు అనాలి? అంటున్నా. అంటే తప్పేముంది అంట నేను. ఎందుకు అనాలి అంటే తప్పేముంది అంట నేను. నాకు అది నచ్చలేదు. నాకు నచ్చాలి కదా. ఎందుకు నచ్చలేదు రామ్ నరసింహ అంటే నాకు నచ్చలేదు. ఏమంటే నచ్చుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రామ్ నరసింహకి ఏమంటే నచ్చుతుంది? ప్రజల మేలుకోనమను, భారత మాత భారతదేశం బాగుండాలి, భారతదేశం వర్ధిల్లాలి అని. అందులో భాగం అనుకోవచ్చు కదా. జై శ్రీరామ్ అంటే భారతదేశం, అందులో భాగం అనుకోవచ్చు కదా. అదే భాగం అంటలేను. మీకు మంచిగా అర్థమయ్యేటట్టు క్లియర్గా ముందు చెప్తా. సీతమ్మ తల్లి అనే ఆమె నిజంగానే సుఖరామ నరసింహ అన్న తల్లి అయితే, రాముడు నా అయ్య అయితే, మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముని నేను ఏమని పిలవాలి?
మా అమ్మ మానానికి, నేను పుట్టినటువంటి మానానికి అగ్ని ప్రవేశపెట్టినప్పుడు రాముని నేనేమని పిలవాలి మీరు చెప్పండి? రాజ్యాంగ ప్రకారం చెప్తారా, గ్రంథం ప్రకారం చెప్తారా, ఏ స్టైల్లో చెప్పినా సరే ఇంటా. నాకు తెలిసిన మేరకే అడుగుతున్నాను, ఏమని పిలవాలి? నీకేమని పిలవాలనిపిస్తుంది ఇప్పుడు? నేను అడిగిన క్వశ్చన్ నన్ను అడుగుతుంది. అదే నీకేమని పిలవాలనిపిస్తుంది? నేనేమంటా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అంట. ఎందుకు అనంటే ఆడజాతిని అవమానపరిచినటువంటి వాడు దేవుడు అయినప్పుడు, అలాంటి ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు స్వేచ్ఛతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని కల్పించాడు. కాబట్టి ఆయన బరాబర్ ముక్తం. సేమ్ టైం బీజేపీ జై శ్రీరామ్ అంటుంది, జై భారత్ మాత అంటుంది, జై హిందూ అంటుంది. కొన్ని చోట్లలో నేను వీడియోలలో చూసిన, యూట్యూబ్లలో చూసిన, అనేక రకాలుగా చెప్తుంటాయి. జై శ్రీరామ్ అనుకుంటా మనుషులను గోసి చంపుతున్నటువంటి వీడియోలు కూడా చూసిన. మీకు కావాలంటే నేను పంపిస్తాను, మీకు పంపి ఈ వీడియోలు ప్లే చేస్తాను. ఖచ్చితంగా జోగా సీరియస్గా చెప్తున్నాను. నేను నా మెయిల్ ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి. అంటే ఎట్టున్నాం మనం? రాజకీయం ఓట్లతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, మంచి పరిపాలనతో కూడుకున్నటువంటి రాజకీయం జరగాలి. మతాలతో దాంతో ఏమొస్తుంది? ఏమి రాదు కదా. నీకు నాకు మధ్య దూరం పెరుగుతుంది తప్ప ఏమీ రాదు. వాడు ఆ మతం వీడి మతం అన్నప్పుడు డివైడ్ అయినట్టే కదా. మన ఇద్దరి మధ్య కంచెం. అది విషయం. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేరు కూడా రామ్ నరసింహ అని పెట్టారు. అతని పేరులోనే ఆ పదం ఉంది. అలాంటప్పుడు అతనే నాకు నచ్చల, నాకు ఇష్టం లేదు, ఈ దేశంలో అలాగని ఎందుకు మాట్లాడాలి, ఎందుకు జయమని చెప్పాలి ఆ నామానికి, నాకు నచ్చల, నేను అనాల్సిన అవసరం నాకు లేదని చెప్పి అతను అంత డైరెక్ట్ గా క్రాంతి గారికి చెప్పినప్పుడు ఒక రకంగా ఒక హిందూగా ఉన్నటువంటి రామ్ నరసయ్యకు ఉన్నటువంటి జ్ఞానం, విఘ్నత, అతడు చూపించిన చొరవ, అతడు ధైర్యంగా ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఈరోజు ఒక క్రైస్తవుడుగా ఉండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించి సమాజాన్ని ప్రభు కోసం సంపాదించవలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి విపి రెడ్డి క్రైస్తవ సమాజాన్ని గందరగోళానికి గురి చేయలేదా? క్రైస్తవ సమాజాన్ని కలవరపరచలేదా? సాటి క్రైస్తవులు ఇతని స్టేట్మెంట్ ద్వారా ఏమి నేర్చుకుంటారు? నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నువ్వు ఎక్కడిచ్చావు? రెండు వైరుధ్యాలకు సంబంధించినటువంటి వ్యక్తులు నిశితంగా పరిశీలిస్తున్నటువంటి వేదిక మీద నీవిచ్చినటువంటి స్టేట్మెంట్ యావత్ క్రైస్తవులకి ఎటువంటి మెసేజ్ వెళ్లే విధంగా నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చావు? నువ్వు ఒక్కడవే ఈ దేశంలో క్రైస్తవుడిగా బ్రతకట్లా, నీతో పాటు లక్షలాది మంది ఈ దేశంలో క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరిస్తున్నారు. అటువంటి వేదికల మీదకి వెళ్లి మాట్లాడేటప్పుడు మీరిచ్చేటటువంటి రిప్రజెంటేషన్ ఎట్లుండాలి అంటే సత్య వాక్యాన్ని అనుసరించినటువంటిదై ఉండాలి తప్ప సత్యవాక్యానికి తూట్లు పొడిచి మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవటం కోసం, మిగిలిన వారి నమ్మకాన్ని దెబ్బతీయటం కోసం మీ యుక్తితో కూడినటువంటి మాటల్ని జోడించి వక్ర మార్గంలో వక్ర భాష్యాలతో మిమ్మల్ని ఫాలో అయ్యేటటువంటి వారిని మోసగిస్తూ ఇతరులను కూడా మోసగించి మీ వెంట తీసుకుపోవాలనేటటువంటి ఒక కుయుక్తితో కూడినటువంటి స్టేట్మెంట్ మీరు ఆ వేదిక మీద నుండి ఇచ్చారని ఖచ్చితంగా మేము చెప్పగలం. ఈ వీడియో అయినా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే క్రాంతి గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి వీడియోకి రిలేటెడ్ గా ఒక వీడియో మాట్లాడారు. ఆయన్ని సమర్థించుకుంటూ దాన్ని వాక్యంలో నుండి ఎత్తి చూపిస్తూ నాకు తెలిసినంత జ్ఞానం, నేను నేర్చుకున్నంత జ్ఞానం, నా దగ్గర ఉన్నంత బైబిల్ పరిజ్ఞానం ఇంకెవరి దగ్గర లేదు, నేనే బాగా వాక్యం తెలిసినోడిని, మిగిలిన బోధకులందరూ వెర్రోళ్ళు, ఆయనకు ముందు బలమైనటువంటి పరిచర్య చేసినటువంటి మిషనరీస్ కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ఉజ్జీవాన్ని రేకెత్తించినటువంటి దైవజనులు కానివ్వండి, వాళ్ళెవ్వరికి తెలియనటువంటి జ్ఞానం ఈయనొక్కడికే తెలిసినట్టుగా, ఈయనొక్కడే ఆ సత్యాన్ని పట్టుకొచ్చినట్టుగా చెప్పుకుంటున్న పద్ధతి ఒకసారి మీరు చూడండి. ఆ విషయాన్ని మీకు వినిపిస్తారు. పరిస్థితులను అర్థం చేసుకునేవాడు మన దేవుడు.
మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళకి తెలియదు ఈ సంగతులు. ఇంత జ్ఞానం ఎక్కడ ఉండేసింది వీళ్ళకి బైబిల్లో. వీళ్ళు పోగైపోతున్నారు, ఒకటి తర్వాత ఒకడు వీడియోలు పెట్టేసి నా ఫోటో వేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి పండగ. పెట్టండి వీడియోలు పెట్టండి. క్రైస్తవ సమాజంలోకి ఒక భయంకరుడు వచ్చాడు, ఒక ఉగ్రవాది వచ్చాడని చూపించేద్దాం. నేను నమ్మను, నీ కోసం అంటున్నానని చెప్పాను అక్కడ ఆయనతో. ఆయన కూడా అదే అన్నాడు. అలా కాకుండా కానీ నేను మామూలుగా అనేసాను అనుకోండి, బీపీలు షుగర్లు వచ్చేసి ట్యాబ్లెట్లు కొనేసుకుని సిలైన్లు ఎట్టించేసుకుని మరి వీడియోలు మాట్లాడేద్దరు వీళ్ళు హాస్పిటల్ బెడ్ల మించి. ఇప్పుడు ఈ హాస్పిటల్ బెడ్ మించి విజయప్రసాద్ రెడ్డి అన్నవాడు దేవునికి విరోధి, ఇలా చేశాడు అలా చేశాడు అందరూ అన్నమాట వీళ్ళకి బీపీలు వచ్చేసి. జ్ఞాన నేత్రాలు కలిగి ఉండండి. ఈయన మాట్లాడినటువంటి వీడియో నేను ప్లే చేశాను, మీరు విన్నారు. ఆ వీడియోస్ ఆధారంగా మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించండి. మీరు ఎవరి చేత మోసపోవద్దు. దేవుని వాక్యానుసారంగానే చాలా విషయాల్ని మనం పరిశీలన చేయాలి. విపి రెడ్డి గారు అనుకుంటున్నారు ఆయనకి తెలిసినంత జ్ఞానం, ఆయన బైబిల్ని పరిశీలన చేసినంతగా ఏ క్రైస్తవుడు పరిశీలన చేయలేదని అనుకుంటున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గొప్ప భక్తులు క్రైస్తవ సంఘాల్ని కట్టారు, అద్భుతమైనటువంటి ఉద్యమానికి పునాది వేశారు. వివాదాస్పదమైనటువంటి బోధ కాకుండా విజ్ఞానంతో కూడినటువంటి బోధను బోధించి బలమైనటువంటి క్రైస్తవ సంఘాల్ని స్థాపించారు, అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. ఈరోజు గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందన్నట్టుగా ఈయన చేసేటటువంటి వ్యవహార శైలి అంతా కూడా ఎట్లా ఉంది అంటే వాక్య విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లే ఇస్తూ వస్తున్నారు ఆయన. విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు మీ బోధ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మొదట మీ బోధను సరి చేసుకోండి. ఎందుకంటే మీ బోధ మీరు నేర్చుకున్న నేర్పును అనుసరించి ఉంది తప్ప ఆత్మానుసారమైనటువంటి వైఖరిని అనుసరించే బోధగా ఎంత మాత్రం కూడా లేదు. మీరు అక్షరానుసారమైనటువంటి వ్యవహార శైలినే మీ బోధకి అలవరిచారు కానీ ఆత్మానుసారమైనటువంటి అనుభవాన్ని మీ బోధకి అనువదించలేదు. మీరు 32 నిమిషాలు విడివిగలిగినటువంటి వీడియో మాట్లాడారు. మీరు మాట్లాడినటువంటి వీడియో అంతా కూడా రాంగ్. మీరిచ్చే స్టేట్మెంట్ అంతా కూడా రాంగ్. మీరు చూపించిన పోలికలు రాంగ్. ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి సబ్జెక్ట్ ని ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ నే ధృవీకరిస్తూ నేను మీ ముందు కొన్ని విషయాలు పెడతాను. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ప్రసంగాన్ని ప్రారంభంలో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఆ మాట నేను ప్లే చేస్తాను, మీరు వినండి. బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి? క్రూరుడా, కరుణ గలవాడా దేవుడు? పరిస్థితులను అర్థం చేసుకుంటాడా, అర్థం చేసుకోడా? హృదయ రహస్యాలు ఎరిగినవాడా కాడా? సో ఈ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు వాళ్ళని వదిలేసాడా? వాళ్ళు పలుకుతున్నారా లేదా? పేర్లతో పిలుస్తుంటే పలుకుతున్నారు. అంత మాత్రాన దేవుడు వాళ్ళని వదిలేలా. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగినవాడు. అరే నాయన, మీరు మా దేవతను పూజించాలి, ఆప్షన్ లేదు. మళ్ళీ ఇంకో దేవుడి పేరు ఎత్తడానికి వీలు లేదు. ఇంకొకళ్ళకి మీరు ప్రార్థన చేయడానికి కూడా వీలు లేదు. ఇది శాసనం. ఈ శాసనాన్ని మీరు గౌరవిస్తారా, చచ్చిపోతారా? 2 ఆప్షన్లు, నో ఆప్షన్స్. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఖచ్చితంగా మేమైతే నీ మాటకు లోబడే పరిస్థితి లేదు. సందర్భానుసారంగా ఫాలో అవ్వాలి మనం బైబిల్ని. దెర్ వాజ్ నో ఆప్షన్. అయితే వాళ్ళ దేవతను పూజించాలి లేదా చచ్చిపోవాలి. 3వ ఛాన్స్ లేదు. అప్పుడు వీళ్ళు ఏమి ఎన్నుకోవాలి? అప్పుడు విశ్వాస త్యాగం చేయడం కంటే కూడా చావుకే సిద్ధపడదామని చెప్పి వాళ్ళు ఆయన వాక్యోపదేశం చేస్తూ గందరగోళానికి లోనయ్యేటటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ బోధిస్తూ ఉంటాడు ఆయన. మీరు అర్థం చేసుకోండి. అందులో మొట్టమొదటి మాట విజయప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? దేవుడు క్రూరుడా, క్రూరుడా. ఇక్కడ ఒక విషయం యావత్ క్రైస్తవులు అందరూ తెలుసుకోవాలి. ఆయన్ని క్రూరుడుగా బైబిల్ ఎక్కడైనా చూపించిందా? చూపించలేదు. చూపించలేనప్పుడు క్రూరుడు అనేటువంటి మాట మీ నోటంటే ఎందుకు వస్తుంది? దేవుడు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగిన వాడు కాబట్టే తన ప్రేమనంతటిని ఆజ్ఞాపూర్వకంగా తన్ను వెంబడించేటటువంటి వారికి సిద్ధం చేసి ఇచ్చాడు. దేవుని పిల్లలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని విధులు ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలీలు ఎవరు? నిబంధన జనులు.
ఇశ్రాయేలుని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు మీకు తెలుసు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఎలా ఎన్నుకున్నాడు? అబ్రహామును ఏర్పరచుకుని అబ్రహాము ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుట కొరకై ఒక జనాంగాన్ని తన కొరకు ప్రత్యేకించాడు. ఆ జనాంగం దేవుని ఎదుట నిబంధన జనాంగం అని ఎంచబడింది. వీళ్ళు నిబంధన క్రిందకు వచ్చారు. దేవుడు కొన్ని విషయాల్ని ఆయన ఎలా ప్రేమించాలో, ఆయన నామాన్ని ఎలా స్మరించాలో, ఆయన ఎదుట వాళ్ళు కలిగి ఉండవలసిన యథార్థత ఎట్లుండాలో అనే ధర్మం అంతటిని కూడా వాళ్ళ ముందు పెట్టాడు. ఎవరి ముందు? దేవుని కొరకు ఎన్నుకొనబడినటువంటి ప్రజలైన నిబంధన జనులనబడిన ఇశ్రాయేలీల ముందు పెట్టాడు. ఈ ఇశ్రాయేలీలు ఆ నిబంధనను మేరకూడదు. నిబంధన మీరితే పాపమే కదా, దోషమే కదా. ఇప్పుడు ఏదేనులో ఏం జరిగింది? దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. నువ్వు పలానా చోటకి వెళ్ళొద్దు, ఆ పండు ముట్టొద్దు, దాన్ని తినొద్దు అని చెప్పి. తినొద్దు అనేది నిబంధన. అపవాది మధ్యవర్తిగా వచ్చి మీరు ఈ చెట్టు ఫలాన్ని తినండి, తింటే మీరు చావరు అని చెప్పి మాట్లాడితే ఆ మాటను నమ్మి అవ్వమ్మ మొహమాటం కొద్ది వెళ్ళి ఆ పండు తింది. మీరు తిన్న దినమున చస్తారు అని దేవుడు చెప్పాడు. దేవుడు వద్దు అని చెప్పినటువంటి ఆ పండు తిన్నారో తినగానే వారికి ఆపాదింపబడింది ఏమిటి అంటే మరణం. నిబంధన మీరితే వాళ్ళకి వచ్చిందేంటి? మరణం. పోలే ఏదో తెలుసో తెలియకో చేసేసారులే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్తారులే, మీరు ఈ తోటలోనే ఉండండి అని దేవుడు అక్కడ ఉంచాడా? ఆలోచించండి ఒకసారి. దేవుని రియాలిటీని, దేవుని క్రియాశీలకమైనటువంటి పాత్రను, చట్టాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక చట్టం ఉంది కదా. ఆ చట్టంలో దొంగతనం నేరం, మోసం చేయడం నేరం, ఇట్లాగా అనేకమైనటువంటి నేరాలు ఉన్నాయి. నేరముగా పరిగణింపబడినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం ఎవరి బ్రతుకులో అయినా ఉంటే, ఎవరైనా ఆ విధంగా వ్యవహరిస్తే, వెంటనే ఎవరైనా ఆ అంశాన్ని బట్టి కంప్లైంట్ చేస్తే వాడు నేరస్తుడు అవుతాడా, క్షమించి విడిచిపెట్టేస్తారా? కేసు కడతారా, కేసు కట్టకుండా బయటికి పంపించేస్తారా? నేరం ఆపాదించేవాడు ఉన్నప్పుడు నేరం చేసినోడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అలాగా శిక్షించినప్పుడు చట్టాన్ని నిందిద్దామా? చట్టం నువ్వు ఇలా ఉండాలి అన్నప్పుడు అలా ఉండాలి. మన దేశానికి ఒక రాజ్యాంగం ఇవ్వబడింది. రాజ్యాంగ వ్యతిరేక పనులు ఎవరు చేసినా నేరస్తుడే కదా. అప్పుడు రాజ్యాంగం వాడిని నిందిస్తుంది కదా, రాజ్యాంగం దగ్గర వాడు దోషే కదా. అట్లాగే దేవుని రాజనీతి ఏదైతే ఉందో ఆ రాజనీతిని మనుషుడు అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే వచ్చే దోషానికి మనిషి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. మనిషి అతిక్రమించిన దోషాన్ని బట్టి వచ్చిన శిక్ష మనిషి మీద పడినప్పుడు దాన్ని క్రూరత్వం కిందకి తీసుకొద్దామా? ఆలోచించండి. నిబంధన కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలో ఏ నాడు కూడా విగ్రహముల జోలికి పోలేదు. పోయి క్షేమంగా బయటపడిన పరిస్థితి బైబిల్లో లేదు. వాళ్ళు విగ్రహాల జోలికి పోయారా? వాళ్ళ క్షేమం వాళ్ళని విడిచిపెట్టింది. విగ్రహ నామ స్మరణ చేశారా? వాళ్ళు దేవుని ఎదుట దోషులుగా మిగిలిపోయారు. మీకు అంత ఎందుకండి? ఇశ్రాయేలీయులకు దేవుని నామాన్ని గురించి ఉన్న స్పష్టత ఈరోజు మీకు అర్థం కావాలి. నేనేమన్నాను? ఆయన ప్రజలేడంటే ప్రజలేడు అన్నాను. ఆయన ఇంకో నామాన్ని గురించినటువంటి నామస్మరణ చేస్తే నీకోసం నేను అంటున్నాను అని ఈయన అనేసినంత తేలిగ్గా బైబిల్ గ్రంథంలో అంత తేలికైన స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక చట్టం చేయబడింది. ఆ చట్టమును గుర్చిన సంపూర్ణ అవగాహన కలిగిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మీరు 5వ వచనాన్ని చూడండి. 3వ లైన్ నుండి నేను చదివి వినిపిస్తాను. నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి
ఇలాగూ స్తోత్రము చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడును గాక. ఇశ్రాయేలీయుల ప్రధానుల్లో కొందరు దేవుని ఘనమైన నామాన్ని గురించి ఎంత గొప్పగా ఇక్కడ అభివర్ణిస్తున్నారో చూడండి. ఆశీర్వచనాలు ఎన్నైతే ఉన్నాయో, ఏ ఏ పద్ధతిలో ఏ ఏ నామం పేరట ఆశీర్వదించే ఆశీర్వచనాలు ఎన్నైతే ఉన్నాయో, ఆ అన్ని నామాల కంటే, ఆ అన్ని ఆశీర్వచనాల కంటే స్తోత్రింపదగిన నామమే దేవుని నామం. ఆయన నామమే స్తోత్రింపదగినది. మీకు ఇంకొక మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. దేవుడే ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. ప్రతి క్రైస్తవుడు దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ వెర్రివాళ్ల ఉపదేశాలు విని మీరు వెర్రివాళ్లగా మారబాకండి, మీరు అజ్ఞానులుగా మారబాకండి. సత్య వాక్య పరిశీలనలో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానవంతులు కావాలి. అందుకే మనల్ని మోసగించే వాళ్ళు వాళ్ళ మాటల గారడీ చేత, వాళ్ళ వాక్ చాతుర్యం చేత మనల్ని మోసగించేటటువంటి వాళ్ళు అనేక మంది బోధకులు క్రైస్తవ్యంలో బయలుదేరతారని బైబిలే చెప్పింది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. మరి ఎవరికి నాకు చెందవలసిన మహిమను నేను ఇచ్చేవాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును, వింటున్నారు కదా, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సంబోధించబడిందో. స్తోత్రం ఎవరిది? దేవునిది. దేవుని నామమే సన్నుతింపబడదగిన నామం. దేవుని నామమే జయము పొందదగిన నామం. ఆ నామమునకే జయము కలుగును గాక అని పలకవలసినటువంటి వారు నిబంధన క్రింద ఉన్నవారు. జాగ్రత్త గమనించాలి. విపి రెడ్డి గారు ఉపయోగించిన షడ్రక్, మేషక్, అబేద్నగో అనబడినటువంటి వ్యక్తులు పేర్లు దేవతల పేర్లే అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. బబులోను రాజు చేతికి వాళ్ళని అప్పగించింది ఎవరు? దేవుడే. ఆ కోటకి చేర్చింది ఎవరు? దేవుడే. రాజైనటువంటి నెబుకద్నెజరు చేతి క్రింద ఉండేలాగా చేసింది ఎవరు? దేవుడే. దేవుడే వారిని అక్కడికి పంపించాడు. దేవుడే వారు అక్కడ ఉండేలాగా చేశాడు. అయితే దేవుడు పంపించాడు కదా అని చెప్పి ఆ కల్చర్తో వాళ్ళు మిళితమైపోయారా? ఆ కల్చర్లో ఏకమైపోయారా? వాళ్ళతో వాళ్ళ మనసు కలిసిపోయిందా? వాళ్ళ ఆచారాలతో కలిసిపోయిందా? వాళ్ళ పద్ధతులతో కలిసిపోయిందా? వాళ్ళ తిండితో కలిసిపోయిందా? అంటే అది జరగలే. వాళ్ళు యోధులు, నిబంధన జనులు కాబట్టి వాళ్ళ నిబంధన ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో వాళ్ళకి తెలుసు. వాళ్ళ తిండి ద్వారా కూడా వాళ్ళ విశ్వాసం మైలబడకూడదు అనే గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు. అందుకనే రాజుగారి తిండి వారి భక్తికి అపవిత్రతను తీసుకొస్తుందని, వాళ్ళ విశ్వాసానికి అపవిత్రత అంటగడుతుందని, వాళ్ళు రాజుగారు తినేటువంటి ఆహారాన్ని తింటే ఆ తిండి ద్వారా వాళ్ళు దేవుని ఎదుట అపవిత్రులుగా మారిపోతారనేటటువంటి భయం కలిగి వాళ్ళు ఏమన్నారు? ఆ తిండిని అవాయిడ్ చేశారు. రాజుగారు తమకు నిర్ణయించిన తిండిని తినలా. వాళ్ళ విశ్వాసానికి విరుద్ధమైన, వాళ్ళ ధర్మానికి విరుద్ధమైన నియమాన్ని ఎవడు ప్రతిపాదించినా ఒప్పుకునే మనసు వాళ్ళకి లేదు, తప్పుకునే మనసు వాళ్ళకి లేదు, మొహమాటంగా ప్రవర్తించే మనసు వాళ్ళకి లేదు. ఈ సత్యం క్రైస్తవులు తెలుసుకోవాలి. రాజు నిర్ణయించిన భోజనం దగ్గర వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు, వెళ్ళారు, నపుంసకుడికి చెప్పారు, అయ్యా మేము ఈ భోజనం తినం, మేము తినకూడదు, మా ధర్మం ఈ భోజనం తినొద్దని చెప్పింది, మా ధర్మానికి మేము కట్టుబడి ఉంటాం, మా దేవుడికి మేము భయపడతాం. బాబు నువ్వు మీ దేవుడికి భయపడతానంటున్నావు, నీ దేవుడి భయం నా ప్రాణం ఎక్కడ తీసేలాగా ఉంటుందో అని చెప్పి ఆ వంట చేసేటటువంటి ఆ షండు ఎవరైతే ఉన్నాడో వాడు ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక మాట చెప్పారు, అయ్యా కొద్ది రోజులు మమ్మల్ని కనిపెట్టండి.
రాజుగారు నిర్ణయించిన భోజనం చేసేవాళ్ళని కొద్ది రోజుల తర్వాత చూడండి, మమ్మల్ని చూడండి, వాళ్ళకంటే మా ముఖాలు తేటగా ఉంటే మాకు అదే భోజనం కంటిన్యూ చేయండి అని చెప్పారు. చూసారండి వాళ్ళ బిలీఫ్ చూసారా? రాజు నిర్ణయించిన భోజనం కొందరికి ఆ పనివాడు పెట్టడం మొదలు పెట్టాడు. ఇదిగో వీళ్ళు కోరుకున్న భోజనం పెట్టడం పెట్టాడు. కానీ అద్భుతం ఏంటంటే వాళ్ళ విశ్వాసం విషయంలో రాజ మర్యాదలతో కూడినటువంటి భోజనాన్ని కూడా వాళ్ళ విశ్వాసం విషయంలో వదులుకున్నారు. సాధారణమైనటువంటి భోజనం తినడం మొదలు పెట్టారు. అదే తెలుసుకోవాలి. మనకి పెద్దల గౌరవాలు కాదు మనకు కావాల్సింది, పెద్దల మనస్సులో ఉన్నతమైనటువంటి స్థానం కాదు మనం సంపాదించుకోవాల్సింది. లేకపోతే సమాజం యొక్క పోకడల్ని అనుసరించి మన తత్వాన్ని, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం కాదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేయడమే దేవుని చేత మనం నేర్చుకున్నది, దేవుని చేత మనకివ్వబడినది. వేల సంవత్సరాలు గడిచినా సత్యంలో మార్పు లేదు. మనకు ముందు భక్తి చేసిన మన పితరులు ఇలాగే బ్రతికారు. ఈరోజు మనం ఈనాటికి కూడా మనం అలాగే బ్రతుకుతున్నాం. రేపటి తరం కూడా అలాగే బ్రతుకుద్ది. నిన్న నేడు నిరంతరం దేవుని వాక్యం చేసిన చట్టం నిత్యం, అది సత్యం, అదే మానవ జీవితంలో జరిగే తథ్యం. ఇది తెలుసుకోవాలి. యుగాలు మారుతున్నాయి కానీ ఆయన మాటలో మార్పు లేదు. యేసు ప్రభు కాలంలో ఉన్న వాళ్ళు అట్లనే నడిచారు, ఆయనకు ముందున్నటువంటి వాళ్ళు అలాగే నడిచారు. ఇప్పుడు మనం అట్లాగే నడుస్తున్నాం. మార్పు లేనిది వాక్యం. నువ్వెవడో మార్చడానికి, నువ్వెవడో వాక్యాన్ని వక్రీకరించడానికి. ఈ సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి రాజు నిర్ణయించిన దాన్ని భక్తికి కళంకం అంటుకుంటదని, దేవుని ఎదుట అపవిత్రులు అవుతారని దాన్ని అవాయిడ్ చేశారు. ఆహారం దగ్గర కూడా వాళ్ళు రాజీ పడల. అలాంటి వాళ్ళు గమనించాలి, వీళ్ళు ఎవరు? నిబంధన క్రింద ఉన్న వాళ్ళు, నిబంధనకు బయట ఉన్న వాళ్ళు కాదు. దేవుడు నిబంధనకు బయట ఉన్న వాళ్ళు పట్టించుకోడండి. ఆయన దృష్టి, ఆయన ఆలోచన, ఆయన నిబంధన, ఆయన ప్రమాణాలు, ఆయన వాగ్వాగ్దానాలు ఎవరితో ఉన్నాయి? ఇశ్రాయేలీలతో ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఆయన నామాన్ని గణపరిచేటటువంటి ప్రజలు, ఆయన నామాన్ని భూమి మీద గొప్ప చేసే ప్రజలు, ఆయన నామాన్ని స్తోత్రించే ప్రజలు. గమనించాలి, ఈ భూమి మీద ఎన్ని జాతులున్నా ఇశ్రాయేలు అనబడినటువంటి వాడు తన దేవుని నామమును తప్ప తన నోటితో మరొక నామాన్ని గణపరిచేవాడు కాదు, ఉచ్చరించేవాడు కాదు. మరొక నామానికి స్తోత్రం కలిగేలాగా ఎక్కడ కూడా మాట్లాడి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని మరొకసారి మనం చేస్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడండి ఇక్కడ? నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. అటువంటి స్పష్టత దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఆ స్పష్టతతో తన ప్రజలు ఉన్నారు. వారు దేవుడికి ఆ మనసు లేనప్పుడు ఇంకా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వేరే వారికి మహిమ ఇచ్చే మనసు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వేరే నామానికి స్తోత్రార్పణ చేశాడు అంటే వాడు భ్రష్టుడే. వాడు ఇశ్రాయేలు నుండి బయటికి పోయిన వాడే కానీ ఇశ్రాయేల్లో ఉన్నవాడు కాదు. వాడు నిబంధన తప్పిన వాడే కానీ నిబంధన క్రింద ఉన్నవాడు కాదు. ఈ సంగతి మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇశ్రాయేలుకి ఇంకో ఖచ్చితమైన ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. నేను ఆ మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం. ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప రాజు, మహాజ్ఞాని, ఈయనంతట జ్ఞాని లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంతటి జ్ఞానం కలిగినాడో ఏం చేశాడో తెలుసా అండి? మొహమాటానికి పోయి భ్రష్టుడైపోయాడు. మొహమాటానికి పోయి చేయకూడని పనులు చేశాడు. మొహమాటానికి పోయి కట్టకూడని వాటిని కట్టించాడు, స్థాపింపకూడని వాటిని స్థాపించాడు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మీరు మొదటి వచనం చదివితే, మోయాబీయులను, ఎదోమీయులను, అమ్మోనీయులను, సీదోనీయులను, హిత్తీయులను అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. ఎవరికి సెలవిచ్చాడు? ఇశ్రాయేలీయులకి.
బాగా గుర్తుపెట్టుకోవాలి. నిబంధన క్రిందకు వచ్చిన వారికి సెలవు ఇచ్చాడు. అర్థమైందండి? ఆ సెలవు ఎలాంటిది అంటే, మీరు వారితో కలిస్తే, వారు మీతో కలిస్తే మీ హృదయములను వారి దేవతల తట్టు తిప్పుతారు అని దేవుడు చెప్పాడు. నిజంగా అదే జరిగింది. ఇక్కడ దేవుడు ఏ పని చేయొద్దంటే ఆ పని సొలొమోను చేశాడు. మహాజ్ఞాని కదా. నేను జ్ఞానిని అని చెప్పుకునే ప్రతి ఓడు తెంగరాశాలు వేశారు. ఎక్కడ? బైబిల్ చరిత్రలో. నేను గొప్పోండి అని చెప్పుకున్న ప్రతి ఓడు తెంగరోడయ్యాడు. లూసిఫర్ కూడా నేను చాలా గొప్పోండి అనుకున్నాడు. అందుకే ఎందుకు కాకుండా పోయాడు. నేను గొప్పోండి, నా దగ్గర తెలివి ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది అని చెప్పుకునే ప్రతి ఓడు తెంగరోడే అయ్యాడు. అందుకే బైబిల్లో కూడా ఏమని రాయబడి ఉంటుంది? జ్ఞానుల జ్ఞానము ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను. దేవుని జ్ఞానం విషయంలో మనుష్యుల జ్ఞానం దేవుడు ఎలా మార్చేశాడంటే వెర్రితనంగా మార్చేశాడు. విపి రెడ్డి గారు, మీరు సంపాదించుకున్న జ్ఞానం వాక్యానుసారమైన జ్ఞానం కాదు, అక్షరానుసారమైన జ్ఞానం. ఆ అక్షరానుసారమైన జ్ఞానం మిమ్మల్ని పొరపాటు మాట్లాడిస్తుంది. తప్పుగా బైబిల్ని అర్థం చేసుకునే విధంగా ఆ కోవకి మిమ్మల్ని తీసుకుపోతుంది. మీరు సరి చేసుకోండి, మీరు సరి చేయబడాలి. ప్రేమతోనే మీకు ఈ విషయం చెప్తున్నాం. మీరు పొంతన లేని అంశాలకి లంగరేసి మీరు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో దానికి లంగరు బిగించేసి, నేను చేసింది కరెక్టే, అదిగో అక్కడ ఎలా ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ చేసింది కరెక్టే, నా దగ్గర బైబిల్ జ్ఞానం ఉంది, నేను చాలా గొప్ప జ్ఞానం కలిగినోడిని అని మీరు చెప్పుకుంటున్నారు. అసలు అక్కడున్న సందర్భానికి మీరు పోల్చిన పోలికకి అసలు సంబంధమే లేదు. ఎలా లేదో కూడా చెప్తాను. దయచేసి వారిని ఫాలో అయ్యేవారు తెలుసుకోవాలి. యావత్ క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. ఆయన చూపించిన సందర్భం మిమ్మల్ని వెర్రివాళ్ళని చేస్తుందా, జ్ఞానం గల వారిని చేస్తుందా అనేటటువంటిది ఈరోజు మీకు నేను చాలా స్పష్టంగా తెలియపరచాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు నిబంధన జనులకు ఎలాంటి చట్టం చేశాడో ఆ చట్టాన్ని నిబంధన జనులు మేరకూడదు. అలా మీరిన వారిని ఆ తప్పిదం, ఆ పొరపాటు, ఆ పాపం విడిచిపెట్టలేదు. అందుకని జ్ఞాని అయినటువంటి సొలొమోను తాను పెళ్లి చేసుకోనకూడనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. చేసుకోవడమే కాకుండా వాళ్ళను సంతోషపెట్టడం కోసం మనం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుంటే సొలొమోను గురించి అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అందులో భాగంగా 8వ వచనం నేను చదువుతాను, వినండి. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు నర్పించుచు నుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. ఎలాగూ చేశాడు? వాళ్ళతో సహవాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళ కోసం వాళ్ళ దేవతలకు బలిపీఠం కట్టాడు. నెంబర్ 1. రెండవది, బలిపీఠాలు కట్టడమే కాకుండా ఆ దేవతల నామమును ఉచ్చరిస్తూ పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాడు. తన నిమిత్తం చేయలే, తన విశ్వాసంలో స్టాండ్గానే ఉన్నాడు. తన దేవుడే నిజమైన దేవుడని సొలొమోనుకు తెలుసు. తన దేవుడు వంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద మరొకడు లేడు అని తెలుసు. ఆయన నామం సన్నుతింపదగిన నామం, స్తోత్రించదగిన నామం. ఆయన నామానికే స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపింపబడాలని తెలుసు. కానీ ఇక్కడ సొలొమోను మొహమాటానికి లొంగిపోయాడు. తన భార్యల్ని సంతోషపెట్టడం కోసం తాను భ్రష్టుడిగా మారిపోయాడు. అతని భార్యల నిమిత్తమే అలాగ చేశాడని బైబిల్ చెప్తుంది. తన కోసం అయితే చేయలే. మరి విపి రెడ్డి గారు ఆయన కోసం చేయలే ఆ నామ స్మరణ. మరి ఎవరి కోసం చేశారు? క్రాంతి గారి కోసం చేశాడు. నాకైతే నమ్మకం లేదు, నాకైతే విశ్వాసం లేదు, ఇదిగో క్రాంతి నీ కోసం నేను ఈ పని చేస్తున్నాను, నిన్ను సాటిస్ఫై చేయడం కోసం ఈ పని చేస్తున్నాను, నీ ఎదుట నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఓకే, మరి అలాగే సొలొమోను కూడా అలాగే అని ఉండాలి. నాకైతే నమ్మకం లేదు, నాకైతే విశ్వాసం లేదు, నాకైతే నా దేవుడైన యెహోవాయే దేవుడు, ఆయనే గొప్పడు, ఆయన కోసం ఆయనే ఈరోజు నన్ను ఎంత వాడిని చేశాడు, నన్ను ఎంత గొప్పని చేశాడు. అయినప్పటికీ కూడా
నువ్వు కోరుతున్నావు కాబట్టి, నువ్వు అంటున్నావు కాబట్టి, నువ్వు కట్టమంటున్నావు కాబట్టి నీ కోసం కడతా, నా కోసం కాదు. నీ కోసం వస్తా, నా కోసం కాదు. మరి ఇది తప్పు కాదా? ఇట్లాంటి చర్య పొరపాటు కాదా? ఇక్కడ దేవుడు అర్థం చేసుకుంటాడులే అనుకుందామా? విపి రెడ్డి గారికి తెలిసినంత జ్ఞానం ఈ సందర్భాన్ని రాసిన వాళ్ళకి కూడా తెలియలేదనుకుంటా. రాయించింది పరిశుద్ధాత్ముడే కదా, ఆయనకే తెలిసి ఉండదు. ఈయన పరిశుద్ధాత్ముడి కంటే గొప్పవాడు కదా, మరి ఈయనకు తెలుసు అటువంటి విషయం. క్రైస్తవ సమాజమా ఎట్టిపోతున్నారు మీరు? ఒక అన్యుడైనటువంటి భర్త ఉంటాడు, ఒక విశ్వాస అయిన భార్య ఉంటుంది. నా కోసం ఒక్కసారి గుడికి రా అని చెప్తాడు. వెళ్ళాలా? ఈయనైతే వెళ్ళిపోమని చెప్తాడు. వెళ్ళొద్దంటే వెళ్ళొద్దనేవాడు మొత్తం మాది. పర్లేదు వెళ్ళమ్మా, ఏదో చేసుకో అమ్మా, నువ్వు చేసుకో అమ్మా, ఆయన సంతోషపెట్టమ్మా అని చెప్తే మొత్తం మాది కాదు. దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇంకో విషయం, చాలా భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి విపి రెడ్డి గారు. ఆ భయంకరమైనటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? చూడండి, నేను వినిపిస్తాను. దేవతను పూజించాలి లేదా చచ్చిపోవాలి, మూడో ఛాన్స్ లేదు. అప్పుడు వీళ్ళు ఏమి ఎన్నుకోవాలి? అప్పుడు విశ్వాస త్యాగం చేయడం కంటే కూడా చావుకే సిద్ధపడదామని చెప్పి వాళ్ళు మమ్మను రక్షింపగల దేవుడు, ఆయన సమర్థుడు. విశ్వాస త్యాగం చేయడం కంటే కూడా చావుకే సిద్ధపడిపోవాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నారట. అంటే రాజుగారు చెప్పినటువంటి ఆజ్ఞ నెరవేర్చడానికి ఈయన బోధలో ఆప్షన్స్ వెతుక్కున్నాడు. అర్థమైందా? విపి రెడ్డి గారు దేవుని కొరకు నిలబడాల్సినటువంటి సమయ సందర్భాలు వచ్చినప్పుడు ఆయన ఆప్షన్స్ వెతుక్కుంటారు అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఆయన్ని ఫాలో అయ్యేటటువంటి వారికి కూడా ఆప్షన్స్ వెతుక్కోండి రా బాయ్, మీరు ఆప్షన్స్ వెతుక్కోండి, ఆప్షన్స్ ప్రకారంగా నిలబడండి. అవకాశాలు ఉన్నాయనుకుంటే తప్పిపోండి, అవకాశాలు ఉన్నాయనుకుంటే తప్పుగా ఉండండి, తప్పుగా మాట్లాడండి, తప్పించుకోండి, విశ్వాస త్యాగం చేసేయండి. విశ్వాస త్యాగం అంటే ఏంటో తెలుసా? విశ్వాసాన్ని చంపేసుకోవడం. ఆయన ఆప్షన్స్లో షడ్రకు, మేషకు, అబేద్నెగోవులకి అయితే రాజునన్న వ్యతిరేకించాలి లేదా చచ్చిపోవాలి. అక్కడున్న రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మూడో ఆప్షన్ లేదు కాబట్టి. అంటే మూడో ఆప్షన్ ఏంటి ఈ దృష్టిలో? విశ్వాస త్యాగం. విశ్వాస త్యాగం, విశ్వాసాన్ని చంపుకోవడం. నిక్కప్ మూమెంట్ వచ్చినప్పుడు తప్పించుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా 4 మడతేసేయచ్చు అని చెప్తున్నాడు ఆయన. ఎంత రాంగ్ స్టేట్మెంట్ అండి! విశ్వాస సమాజాన్ని ఎంత భయంకరమైనటువంటి భ్రష్టత్వం వైపు తీసుకెళ్లేటటువంటి స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడండి. నేను అందుకే స్పందిస్తున్నాను, నేను అందుకే వీడియో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. విశ్వాస త్యాగానికి బైబిల్లో చోటు ఉందా? దయచేసి విఘ్నత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవ స్కాలర్స్, చక్కని బైబిల్ జ్ఞానాన్ని బోధించేటటువంటి పెద్దలైనటువంటి వారు చాలామంది ఉన్నారు. బైబిల్లో విశ్వాస త్యాగానికి చోటు ఉందా అంటే, విశ్వాస త్యాగం అంటే విశ్వాసాన్ని చంపుకోవటం, విశ్వాసాన్ని చంపుకోవడానికి చోటు ఉందా? క్రైస్తవుల్ని ఎటువంటి భ్రష్టత్వం వైపు ప్రేరేపించేటటువంటి వాక్యోపదేశం ఇది సేవకులు తెలుసుకోవాలి, విశ్వాసులు తెలుసుకోవాలి, గుడ్డిగా ఫాలో అయ్యేటటువంటి ఫాలోవర్స్ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. విశ్వాస త్యాగానికి బైబిల్లో చోట్లేదు, విశ్వాసాన్ని చంపుకోవడానికి బైబిల్లో చోట్లేదు, విశ్వాసాన్ని బ్రతికించుకోవడమే దేవుడు బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించింది. అందుచేత మనం ఇక్కడ విశ్వాస త్యాగం చేసిన ఒక ఆయన్ని చూడొచ్చు. ఆయన ఎవరు? సొలొమోను రాజు. ఈ సొలొమోను, మహాజ్ఞాని అయినటువంటి ఈ సొలొమోను రాజు విశ్వాస త్యాగం చేశాడు. ఎవరి కోసం చేశాడు? తన భార్యల కోసం చేశాడు, తన భార్యల్ని సంతృప్తి పరచడం కోసం చేశాడు. మరి విపి రెడ్డి గారు జయనామస్మరణాన్ని ఎందుకు చేశారు? ఆ జయనామస్మరణం దేవునికి గాక వారు నమ్మినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటులో భాగమైనటువంటి దేవునికి కాకుండా మరొకనికి స్తోత్రనామార్పణ ఎందుకు చేశాడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే క్రాంతి గారి కోసం, క్రాంతి గారిని తృప్తిపరచడం కోసం, సొలొమోను గారు లాగా. మరి ఇప్పుడు సొలొమోను గారు ఎక్కడుంటే విపి రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నట్టు కదా. ఆలోచించండి. మరి ఆయన్ని ఫాలో అయ్యేటటువంటి వారి పరిస్థితి ఏంటి? మీరు కూడా అంతే కదా. ఆలోచించండి. ఇంకా వైవిరుధ్యమైనటువంటి సత్యంతో విభేదించేటటువంటి ఎన్నో మాటలు ఆయన మాట్లాడారు. చూడండి, ఇంకా ఆయన
కొన్ని విషయాల్ని చెప్పుకుంటూ వస్తారు. నేను మీకు వీడియో ప్లే చేస్తాను. ఆయన సమర్థుడు, ఒక రక్షింపకపోయినా మాకు నష్టమేమి లేదు. వీఆర్ రెడీ టు డై. నీ బలవంతపు అధికారానికి మేము తలొగ్గి పూజ చెయ్యం, చచ్చిపోతాం అన్నారు. సరే, వాళ్ళని తీసుకెళ్ళి అందులేశారు. ఇది ఎప్పుడు పేక మీద కత్తి పెట్టిన సందర్భం. పరస్పర గౌరవంతో, పరస్పర అంగీకారంతో, పరస్పర ప్రేమతో జస్ట్ మాట్లాడుకునేది అలా అది కాదు. చూడండి, ఇక్కడ గమనించాలి. ఆయన మాటలు విన్నారా? ఇప్పుడు ఈ సందర్భాన్ని దేంతో లింక్ చేసుకుంటున్నాడు ఆయన పరస్పర అంగీకారంతో జస్ట్ టాకింగ్ అంట. ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు? షడ్రకు మేషకు అబేద్నెగోల్ని పట్టుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేసినప్పుడు ఆ సందర్భాన్ని ఆయన ఎట్లా చూస్తున్నాడు? పేక మీద కత్తి పెట్టిన సందర్భం అట. అంటే పేక మీద కత్తి పెట్టినప్పుడు యేసుదేవుడని ఒప్పుకోవాలి. పేక మీద కత్తి పెట్టకుండా మాట్లాడేటప్పుడు యేసు దేవుడని ఒప్పుకోకూడదా? యేసు నామ స్మరణ కాకుండా ఏ నామ స్మరణ అయినా అప్పుడు చేసేయొచ్చా? ఈయన చాలా వైరుధ్యభరితమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. దయచేసి క్రైస్తవులారా, మీరు ఈయన మాటల్ని నమ్మి ఈయన మాటల ప్రకారంగా మీరు గనక విశ్వాస జీవితాన్ని అవలంబిస్తే సొలొమోను నష్టపోయినట్టుగా ఈయన నష్టపోతారు, ఈయన నష్టపోయినట్టు మీరు నష్టపోతారు. మన విశ్వాస జీవితంలో, మన భక్తిగల జీవితంలో ఆప్షన్స్ ఉండవు. చట్టం ఉంటుంది, నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. చట్టాన్ని నెరవేర్చని ప్రతివాడు దోషే. అలాగే దేవుని నిబంధనను అతిక్రమించే ప్రతివాడు దోషే. అతిక్రమించడానికి ప్రేరేపించేవాడు దోషి, ప్రేరేపింపబడినవాడు దోషి. ఈ ప్రకారంగా చూస్తే ఎంతటి దోషాన్ని మూట కట్టుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని పేక మీద కత్తి పెట్టినప్పుడే కాదు, పేక మీద కత్తి రానప్పుడు కూడా నీ స్టాండ్ అలాగే ఉండాలి. హేతు అడిగే ప్రతి వానికి సాత్వికంతో నువ్వు సమాధానం చెప్పాలి. అంతేకాదు, యాకోబు రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉంటుంది? మన విశ్వాసమును గురించి ఎవడైనా ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు వాడికి నిర్మోహమాటంగా మన విశ్వాసాన్ని గురించి మనం ఖచ్చితంగా చెప్పాలని 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. మొహమాటం లేని వాళ్ళమే చెప్పాలట ప్రభువుని గురించి. క్రైస్తవులారా, ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి దేవుని పిల్లరా, మనకి మొహమాటాలు ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు నిబంధన నెరవేర్చడానికి వచ్చాడు. నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను, కానీ నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలా. నా తండ్రి దగ్గర నేను ఏది చూశానో, నేను ఏది విన్నానో, దేనినైతే నా తండ్రి చేత బోధింపబడిన వాడనై వచ్చానో నేను దాన్ని నెరవేరుస్తాను. నా తండ్రిలో ఏది ఉంటే అదే నాలో ఉంటుంది అనే స్టేట్మెంట్ ప్రభు ఇచ్చారు. కాబట్టి ఆయన తండ్రి తన మహిమను ఇంకొకరికి ఇచ్చేవాడు కాదు. కుమారుడు కూడా తండ్రికే మహిమనిస్తాడు కానీ ఇంకొకరికి చెల్లించడు. కుమారునికి కుమారులైన వారు కూడా అలాగే ఉండాలి. విపి రెడ్డి గారు కుమారునికి కుమారుడైతే అలాగే ఉండాలి. కుమారునికి కుమారుడు కాకపోతే ఆప్షన్ వెతుక్కుంటాడు, నిబంధన నుండి బయటికి పోతాడు. ఆయన్ని వెంబడించే వారిని నిబంధన నుండి బయటికి తీసుకెళ్తాడు. ఇది సత్యం. ఇక్కడ వరకు ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్లో ఆయన ఇంకో సందర్భాన్ని నయమాను రిమ్మోను దేవతను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఈ 2 సందర్భాలని దగ్గర పెట్టి చూడండి అని చెప్పారు. క్రైస్తవులారా, నిజంగా మీరు దగ్గర పెట్టి చూడండి 2 సందర్భాలు. నయమాను సందర్భం, అలాగే షడ్రకు మేషకుల అబేద్నెగోల సందర్భం. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎవరు? నా ప్రశ్న. నయమాను ఎవరు? నయమాను సిరియా దేశస్థుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని ఏర్పాటులో, దేవుని నిబంధనలో ఉన్నవాళ్ళు. అంటే ఎంత డిఫరెంట్! వీళ్ళేమో నిబంధన జనులు, వీళ్ళేమో నిబంధన లేనివాళ్ళు. లోకమందు దేవుడు లేనివాడుగా ఉన్నవాళ్ళు. వీళ్ళకి వాగ్దానాలు లేవు, వీళ్ళకి నిబంధనలు లేవు, వీళ్ళకి దైవికమైనటువంటి ఆరాధన లేదు. జాగ్రత్తగా గమనించాలి. ఈ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళకి, ఈ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళకి అసలు పొంతన కుదరదు, సంబంధాలు కుదరవు. వీళ్ళిద్దరిని ఒకటి చేసి చూడడానికి అసలు ఆస్కారం లేనే లేదు. ఆయన మాటల్లో ఏం మాట్లాడారనేది మీకు వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను, మీరు వినండి.
అన్నింటినీ కలిపేసి కలగబలకం చేసేయకూడదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అప్పటికి ఇంక అసలు యెహోవా మీద, దేవుని మీద భక్తి కూడా ఎవరికి లేదు, నయమానికి లేదు. కానీ నయమానికి తోడుగా ఉన్నది ఎవరు? దేవుడే. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి హై రిమ్మోను లేదు, గిమ్మోను లేదు, యెహోవాయే దేవుడు అని అనగలిగే దమ్ముందా ఇతని దగ్గర? ఇప్పుడు ఎలీషా మహా గొప్ప ప్రవక్త, ఏమనాలి ఇప్పుడు? షటప్, ఏం మాడుతున్నావు నువ్వు? మళ్ళీ కుష్ఠరోగం తిరిగి ఇచ్చేయమంటావా? స్వస్థత పొందుకున్నావు ఇప్పుడే, మళ్ళీ రిమ్మోన్కి నమస్కారం చేస్తానంటే బేటి? అలా కాదండి, నా మనసులో రిమ్మోన్ లేదండి, యెహోవాయే ఉన్నాడండి. అయితే నమస్కారం ఎవరికి పెడతావు నువ్వు? ఆ రిమ్మోన్కే కదా పెడతావు. అవునండి, మరి తప్పదండి, రాజుగారు నా మీద ఆనుకుంటాడండి, ఆయన కింద పని ఉండండి బాబు, నా మనసులో లేకపోయినా ఇలాగ అనాలండి బాబు. మరి దాన్ని కూడా అంగీకరించరా? అస్సలు కుదరదు. నేను మతోన్మాదిని, నేను ఎంత ఉన్మాదం అనుకుంటున్నావు, నరాల్లో ఉన్మాదమే. అలా కాదండి, నా హృదయ రహస్యాలు నా ప్రభువుకు తెలియవు. ప్రభు అసలు అలాంటివి చూడటం, ఉన్మాదమే చూస్తాడు. మనం ఉన్మాదుల్లాగా ఉండాలి. అతని పరిస్థితి చెప్పినా మనం అర్థం చేసుకోకూడదు. పరిస్థితి ఏదైనా సరే మనం ప్రతిదాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి కలపాలి? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కలపాలి, లేదా దానియేలు కలపాలి. అదొకటే మనకి ఇంక విధి. ఇలాంటివి మన కళ్ళకి కనబడి చావు. బైబిల్లో ఉంటాయి కానీ ఇలాంటివి మన కళ్ళకి కనబడదు. దేవుణ్ణి మనం అలాగ అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ ఒక ఉన్మాద భావజాలంతో ముందుకెళ్ళిపోవాలి. ఆ ఉన్మాద భావజాలం ఉన్న ప్రతి ఒక్కడు మనకి అనర్హుడు, వాడు క్రీస్తు ప్రేమ కలిగిన వాడు కాడు, వాడిని పక్కన పెట్టేయండి. ఆ ఒక్క విషయంలో దేవుడు నన్ను క్షమించాలండి, మరి నాకేదో భయంగా ఉందండి, పర్లేదా అండి అని అడిగాడు పాపం. అప్పుడు ఇంక ఎలీషా ఏది చెప్తే అదే పాటించాలి ఇతను. ఒకవేళ ఎలీషా వద్దన్నాడు అనుకోండి, అవసరమైతే ప్రాణత్యాగం అయినా చేయాలి, రాజు చంపేస్తాడు, లేదా దేశం నుంచి బహిష్కరించేస్తాడు, వెలేసేస్తాడు, సైన్యాధిపతి ఉద్యోగం తీసేస్తాడు. ఇంత కాంప్లికేట్ చేసేసుకోవాలి జీవితాన్ని. అప్పుడు జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోవాలంటే దైవ మాట ప్రకారంగా జీవిస్తాను. నీ మనసు దేవునికి తెలుసు. ఆయన క్రూరుడు కాడు నాయన, ఆయన కరుణ గలవాడు, హృదయ రహస్యములు ఎరిగినవాడు. నయమాని ఏంటో దేవుడికి తెలిసిన ఆయన, నువ్వు వెళ్ళిన ఆయన. అదే ఈ రోజున మన మతోన్మాద స్పీకర్ల దగ్గరికి కానీ వచ్చాడు అనుకోండి నయమాను, మన మతోన్మాద యూట్యూబ్ స్పీకర్లో, మన మతోన్మాద ఫేస్బుక్ స్పీకర్ల దగ్గరికి కానీ వచ్చాడు అనుకోండి నయమాని ఏమంటారు తెలిసేళ్ళు? పండుకారం దాన్ని కోతిలాగా పైకి లేచిపోతారు. ఇంకా షడ్రక్ మెషక్ చూసారండి, అని చెప్పినటువంటి మాటల్లో వైరుధ్యాన్ని పిన్ టు పిన్ మీరు ఆలోచించండి. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు, సిరియా రాజు సైన్యాధిపతి. సిరియానులు దేవుని పిల్లలు కారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈయన మాటల్లో విచిత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఆ విచిత్రాల్లో నేను షాక్ అయిపోయాను, షాకింగ్గా ఉంది ఆ సందర్భం నేను చదివినప్పుడు అని చెప్పాను. ఇందులో షాక్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? ఏ విషయాన్ని బట్టి ఆయన షాక్ అయిపోయాడంట? నయమానుకి ఎవరి మీద విజయం ఇచ్చాడు? దేవుని ప్రజల మీద నయమానుకి విజయం ఇచ్చాడు. సిరియానులు ఇశ్రాయేలు ప్రజల్ని జయించడానికి సహాయం చేసింది దేవుడు. ఎందుకని? వీళ్ళ చెడుతనాన్ని విరవడానికి. అలాగే ఎన్నిసార్లు దేవుడు తన ప్రజల్ని పరాయి రాజుల చేతికి అప్పచెప్పలేదు? ఎందుకు అప్పచెప్పాడు? వాళ్ళకు బుద్ధి రావడానికి, వాళ్ళ పద్ధతి మార్చుకోవడానికి, వాళ్ళు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటి వ్యక్తులుగా ఉండటం కోసం దేవుడు వాళ్ళని కొంతమంది రాజుల చేతికి అప్పచెప్పాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని కూడా చెరగా పట్టుకొచ్చాడు కదా రాజు. చాలామంది యూదుల్ని చెరగా తన దేశానికి పట్టుకొచ్చేసాడు కదా. మరి ఆ నెబుకద్నెజరుకి ఎందుకు అప్పచెప్పాడు? నెబుకద్నెజరు భక్తుడేనా? కాదు. అక్కడ కేవలం ఏమిటి అంటే తన ప్రజల యొక్క తప్పు వాళ్ళు తెలుసుకోవాలి, తిరిగి వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ విధానం దేవుని వైపు మళ్ళాలి. తన్ను వాళ్ళు విడిచిపెట్టారు, ఆయన రాసిన చట్టం నుండి, గీసిన గీత నుండి దాటారు కాబట్టి వాళ్ళు ఆ శిక్షకి అర్హులయ్యారు. అలా శిక్షించడానికి ఇతరుల చేతికి అప్పచెప్పాడు. అట్లాగే నయమాను చేతికి వీళ్ళని అప్పచెప్పాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇందులో షాకింగ్ ఏముంది? ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని ప్రజలకి బుద్ధి రావటం కోసం సిరియానుల చేతికి అప్పచెప్పాడు అంతే. అంతేగాని సిరియానులు గొప్పోళ్ళు, నయమాను గొప్పోడు, నయమాను మీద దేవుని కరుణా కటాక్షాలు ఉండిపోయాయి అని చెప్పుకునే మాట కాదు అది. అర్థమైందా?
దేవుని కరుణాకటాక్షానికి నయమాను పాత్రుడు కాదు అక్కడ. ఇశ్రాయేలు పక్క దేశం అయినటువంటి సిరియాకి వారిని అప్పగించడం దేవుని ఉద్దేశం. సిరియానుల పెట్టడం ఇశ్రాయేలు మీద ఉండడం దేవుని ఉద్దేశం. కొంతకాలం వాళ్ళ చేత నడపడం దేవుని ఉద్దేశం. అందులో భాగంగానే వాళ్ళు దండెత్తి వచ్చారు, ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేల్ రాజు వాళ్ళకి కప్పం కడుతున్నాడు. ఇశ్రాయేల్ నుండి కొంతమంది పిల్లల్ని సిరియాకి పట్టుకుపోయారు. పట్టుకుపోయిన దాంట్లో భాగంగా ఇశ్రాయేల్ దేశపు చిన్నదాన్ని కూడా నయమాను ఇంట్లో పనికత్తిగా పట్టుకుని వెళ్ళారు. అది ఇందులో షాక్ అయిపోవలసింది ఏం లేదు. దేవుని కరుణ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ నయమాను మీద ఉన్నట్టు కాదు అక్కడ. గమనించాలి, వాళ్లను తన ప్రజల్ని దండించడానికి దేవుడు సిద్ధం చేశాడు అంతే. ఇది దేవుని ప్రణాళికలో భాగం. అలాంటి సందర్భంలో ఇశ్రాయేల్ చిన్నది ఇచ్చినటువంటి సాక్ష్యం అతని జబ్బు పోగొట్టుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగింపబడింది. అందులో భాగంగా వచ్చాడు. వచ్చిన తర్వాత నయమాను ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఎలీషా చెప్పాల్సింది చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నదిలో మునిగాడు. నదిలో మునిగిన తర్వాత అతని దేహం పసిపుల్ల రూపంగా మారిపోయింది. కుష్ఠరోగం అంత పోయింది. సంతోషంతో ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి బహుమానాలు ఇస్తూ ఉంటే ఎలీషా దాన్ని తిరస్కరించాడు. తిరస్కరించిన తర్వాత ఇశ్రాయేలు దేవుని గొప్పతనం నయమాను అర్థం చేసుకుని అప్పుడు నయమాను అడుగుతాడు ఏమనంటే, మనసు మార్చుకున్నవాడై నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో నా జబ్బు పోవడానికి నేను ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాను, అయినా నా జబ్బు పోలేదు. ఏ మందుల వల్ల పోలేదు, ఏ మంత్రగాల వల్ల పోలేదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పోలేదు. ఇశ్రాయేల్ దేవుడు తన మాట చేత నన్ను బాగు చేశాడు. కాబట్టి ఇశ్రాయేల్ దేవుడే దేవుడని తెలుసుకున్నాడు. బాగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం గమనించాలి. ఇశ్రాయేల్ దేవుణ్ణి సంతోషపెట్టే అంశం ఏంటో కూడా తెలుసుకున్నాడు. ఎవరి ద్వారా? గెహాజీ ద్వారా. తెలుసుకుని అప్పుడు ఎలీషాని అడుగుతాడు, మట్టి కావాలి, బలిపీఠం కట్టుకుంటాను, అక్కడ యెహోవాకు బలి అర్పిస్తానని చెప్పాడు. పట్టుకెళ్ళమని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత అక్కడ ఆ సందర్భాన్ని ఆయన ఎలా మార్చాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా. ఈయనకు ఆప్షన్ ఉంది. ఈయన దేవుడు అర్థం చేసుకున్నాడు. ఎవరిని? నయమాన్ని అర్థం చేసుకున్నాడట. ఏ విషయంలో? తన ఊరు వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు తన చేతిని ఆనుకుని రిమ్మోను దేవత గుళ్ళో మరి ఈయన ద్వారా బలుర్పింపజేసినప్పుడు, ఈయన ద్వారా పూజలు జరిగేలాగా చూసినప్పుడు మరి ఇశ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవా నన్ను క్షమించాలి, ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవా ఈయన మనసులో ఉన్నాడు, రిమ్మోను దేవతన మనసులో లేదు. రాజు కోసం తప్పనిసరిగా నేను ఆ పూజలు నిర్వహించాలి, నేను ఆ పని చేయాలి, చేయకపోతే నన్ను చంపేస్తాడు, చేయకపోతే నా ఉద్యోగం తీసేస్తాడు, చేయకపోతే నా జీవితం శిథిలమైపోద్ది, కాబట్టి నాకు ఆ ఆప్షను ఇప్పించాలి అనేటటువంటి కోణంలో ఊహాజనితమైనటువంటి భాష్యం, వక్ర భాష్యం చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సరే, మీరు అలా ఆలోచించారు. మీరు అలా ఆలోచించటానికి ఎంతైనా లాజిక్ ఉందా? ఎంతైనా. ఇశ్రాయేలీయుల నిబంధన ఏంటి? సిరియానుల నిబంధన ఏంటి? సిరియానులు ఇశ్రాయేలీయులుగా ఎంచబడతారా? ఇప్పుడు ఈ నయమాను ఇశ్రాయేలీయుడు అవుతాడా? ఈ నయమాను ధర్మశాస్త్ర సంబంధి అవుతాడా? ఈ నయమాను ప్రత్యక్షపు గుడారం ఆవరణంలో నిలబడగలిగిన అర్హత అతనికి ఉందా? ఆలోచించండి ఒకసారి. నయమానికి దేవుడు స్వస్థతనిచ్చాడు. నమ్మి వచ్చాడు కాబట్టి స్వస్థతనిచ్చాడు. ఎవరికైనా దేవుడు ఇస్తాడు స్వస్థత. నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు బాగు చేయమని. 10 మందిలో యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెనక్కి వచ్చిన వాళ్ళు ఒక్కడే కదా. మిగిలిన వాళ్ళు యేసుప్రభు దగ్గరికి రాలేదు కదా. వాళ్ళు రారని తెలిసి బాగు చేయడం మానేడా? మానలేదే. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు కనబడ్డారా? కృతజ్ఞతగా వచ్చి ఏమైనా దండం పెట్టుకున్నారా యేసుప్రభు దగ్గర? పోనీ నమస్కారం చెప్పుకున్నారా? అలాంటి సందర్భం మనం చూసామా? లేదే. యేసు ఎన్ని వేల మందిని బాగు చేసి ఉంటాడు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞత కలిగిన వారై ఉన్నారా యేసు పట్ల? లేరే. బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వస్థత అనేటటువంటిది కోరి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు, తన మన భేదం లేకుండా. కనాను స్త్రీ కుమార్తెను బాగు చేయలేదా యేసుప్రభు? అడిగితే చేశాడు ఆయన. ఆమె కనానీయురాలు,
ఆ ప్రత్యేకతను గురించి యేసు ప్రభు వారు చెప్పారు. అడిగింది కాబట్టి చేశాడు. అంత మాత్రాన ఆమె ఇశ్రాయేలీయురాలు అయిపోద్దా? ఆమె ధర్మశాస్త్ర సంబంధి అయిపోద్దా? ఆ ప్రకారంగా మనం చూస్తే నయమాను ధర్మశాస్త్ర సంబంధి కాలేడు, ఇశ్రాయేలీయుడు కాలేడు. నయమాను ఇశ్రాయేలీయుడు కావాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నయమానుకి సున్నతి జరగాలి. సున్నతి జరిగిన ఏ ఒక్కడు కూడా ఏ రాజుగారి చేతి మీద ఆనుకొని దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు. రాజు ఆనుకున్నా, మంత్రి ఆనుకున్నా, ఇంకొకరు అనుకున్నా, ఎంత గొప్పడు అనుకున్నా ఒక్కసారి సున్నతి అనే నియమం క్రిందకు వచ్చినటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన దేవుని నామమును తప్ప మరొక నామాన్ని తన నోట ఉచ్చరింపకూడదు. మరి విపి రెడ్డి గారు ఈ సందర్భాన్ని, ఇలాంటి సందర్భాన్ని తీసుకొచ్చి ఆయన పరస్పరం మీట్ అని, లేకపోతే పరస్పర వాదోపవాదాలని, అభిప్రాయంతో కుదిరినటువంటి మీట్ అని, ఈ ప్రకారమైనటువంటి వాదాన్ని ఆయన చేసిన పొరపాటుని కప్పిపుచ్చుకునేటటువంటి అంశంలో భాగంగా ఈ నయమాను తీసుకొచ్చి ఎక్కడో ఉన్న అంశానికి లంగరేసి, సంబంధం లేనటువంటి అంశాలకి ముడిపెట్టేసేసి, ఈయన మాట్లాడినటువంటి ఆ మాటకి దీన్ని లింకప్ చేసేసేసి తమ్మిని బిమ్మిని చేసి మారేడిగా నేరేడిగేలాగా చేసి చూపించడం ఎంత అవివేకం అండి, ఎంత అజ్ఞానం అండి, ఆలోచించండి. మరి ఇలాంటి మాటలు వినే మీరు వెర్రోళ్ళు గాక, మీరు చెవిటోళ్ళు గాక ఏమనుకోవాలి? పైగా సత్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపించేవాళ్ళు మతోన్మాదులట. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాక్య విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలని ఖండించేవాడు మతోన్మాదా? మీ దృష్టిలో మేము మతోన్మాదులమా? మీరు మతోద్ధారకులా? చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలండి. సిగ్గుపడండి విపిరెడ్డి గారు, సిగ్గుపడండి. మీరు ఇచ్చే స్టేట్మెంట్లు వాక్య విరుద్ధమైన స్టేట్మెంట్లు, వాక్య సత్యానికి పొంతన లేకుండా చెప్పేటటువంటి వాక్య విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు మీరు ఇస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇలాంటివి మీరు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు చాలా ఇచ్చారు. ఆ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లన్నింటినీ పిచ్చిగా నమ్మేసి మిమ్మల్ని వెంబడించి మునిగిపోతున్నారు, మోసపోతున్నారు. మహాటానికి మిమ్మల్ని వెంబడించి నేరుగా పాతాళానికి పోయేటటువంటి ప్రవేశ ద్వారాలన్నీ కూడా మీ దగ్గర ఏర్పాటు చేశారు. దయచేసి ఆ బోధన విధానాన్ని మార్చుకోండి, ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, అక్షరానుసారమైనటువంటి విధానాన్ని మార్చుకోండి, ఆత్మానుసారమైనటువంటి విధానాన్ని మీ బోధన అలవర్చుకోండి. దయచేసి క్రైస్తవులు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తించాలని మరొకసారి నేను ఈ విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ వాక్యం మనకి ఎంత వివరణాత్మకంగా, ఎంత సత్య సంబంధమైనటువంటిదిగా మనకి తెలియజేస్తుందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ వక్ర భాష్యం కరెక్ట్ కాదు. ఈ నయమాను ఇశ్రాయేలీయుడు కాదు, నయమాను సున్నతి సంబంధి కాదు, నయమానుకి సర్వసాధారణంగా జరిగినటువంటి స్వస్థత, సర్వసాధారణంగా దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు. ఆయన శరణు గోరి వచ్చినటువంటి వారిని కరుణించేవాడు, కనికరించేవాడు. కాబట్టి అతనికి ఆ విధమైనటువంటి అవకాశం లభించింది. ఇప్పుడు ఇదే పని, అంటే నయమాను చేసినటువంటి పని ఇశ్రాయేలీయుడు అలా చేస్తానంటే ఒప్పుకుంటాడా? ఎలీషా ఒప్పుకుంటాడా? పోనీ ఎలీషా అలా చేస్తాడా? ఎలీషా సిరియా రాజు దగ్గరే ఉంటాడు జాబ్లో. సిరియా రాజు పూజలు ఏర్పాటు చేయించమని చెప్తాడు. తన దేవతకి నీ చేతి మీద ఆనుకుని నేను పూజలు చేయించుకోవాలి, కాబట్టి నువ్వు ఆ ఏర్పాట్లన్నీ చూడని చెప్తాడు. చేస్తాడా? అంతెందుకండి, దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు. దానియేలు బబులోను దేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు. పోనీ అలాంటి పనులు చేశాడా? చేయలేదుగా. కనీసం ఆయన నిలబెట్టించిన ప్రతిమకే మొక్కలేదుగా, మొక్కడానికి ఇష్టపడలేదుగా, రాజీ పడలేదుగా. ఎందుకు రాజీ పడలేదు? నిబంధన క్రింద ఉన్నవాడు, సున్నతి ధర్మమును ఎరిగినవాడు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసినటువంటి వాడు, భక్తిని బ్రతుకులో స్థిరపరచుకున్నవాడు, దానికి ప్రతినిధిగా ఉన్నవాడు
తన దేవుని నామాన్ని ప్రపంచవ్యాప్తంగా గొప్ప చేసి చూపించగలిగిన విశ్వాసం గలవాడు. మరి మీరు దేవుని ప్రతినిధిని చెప్పుకుంటున్నారు. సత్యాన్ని సమాజానికి చాటి చెప్పేటటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నవాడిని చెప్పుకుంటున్నారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామ స్మరణ ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పదో ఎంత ఘనమైనదో నొక్కి ఒక్కాడించి స్పష్టంగా చెప్పవలసిన బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న మీరు మొహమాటాలకు పోయి మీ ఎదురుగా ఉన్న వ్యక్తిని సంతోషపెట్టడం కోసం, తృప్తిపరచడం కోసం, సొలొమోను ఎలాగైతే మొహమాటానికి పోయి తన భార్యల తృప్తి కోసం బలిపీఠాలను కట్టించాడో అలాగా మీ నోటితో మీరు భజన చేశారు. అది మీ నోటితో చేసిన భజనకి ఆయన కట్టించిన బలిపీఠాలకి తేడా ఏముందండి? ఇటువంటి వైవిధ్యభరితమైనటువంటి పరిస్థితులే కదా మనల్ని దోషులను చేసి చూపించేవి. కాబట్టి దయచేసి మీరు ఆ రోజు చేసింది తప్పు. మార్చుకుంటే మార్చుకోండి, మార్చుకోలేకపోతే మీ విఘ్నతకి దాన్ని విడిచిపెడుతున్నాం. కానీ ఖచ్చితంగా దేవుడు లెక్కడుగుతాడు ఈ విషయంలో. ఖచ్చితంగా సొలొమోను ఏ కోవలో ఉన్నాడో మీరు కూడా దారిలోనే ఆ కోవలోనే ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా దయచేసి ఇటువంటి అజ్ఞానపూరితమైన అవివేకయుక్తములైన వాదాన్ని, బోధల్ని, వాక్య వక్రీకరణకు సంబంధించిన బోధల్ని ఏ ఒక్కరో కూడా అంగీకరించకూడదు. క్రైస్తవుడు ఎక్కడున్నా, స్వదేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా తన దేవుడిని గురించి చెప్పుకోవలసిన సందర్భం వస్తే సన్హెద్రిన్ సభలో పౌలు దుమ్ము దులిపే స్టేట్మెంట్ తన దేవుని గురించి ఇచ్చుకున్నాడు. అద్భుతమైన స్టేట్మెంట్. ఎక్కడ రాజీపడలా, ఎక్కడ. మళ్ళా మీ సువార్తల్లో మరి యేసుప్రభు వారి శిష్యులు ఇంటింటికి వెళ్ళి సువార్త చేశారా అని అంటున్నారు. తప్పు కదా అండి? అది మీరు ఇచ్చే స్టేట్మెంట్ తప్పు కదా? ఈరోజు మీరు మైక్ పట్టేసుకుని 2 కెమెరాలు ముందెట్టేసుకుని వాక్యం చెప్పేసేటటువంటి పరిస్థితి మీకు వచ్చింది అంటే ఎంతమంది మిషనరీలు భారతదేశానికి వచ్చి తమ భార్యలను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ఈ భారతదేశానికి వచ్చి ప్రభువుడు యేసుక్రీస్తు నామం పేరట సోషల్ సర్వీస్ చేస్తూ యేసు ప్రభు యొక్క ప్రేమను సమాజానికి చాటి చెప్పి ఈరోజు నాడు ఇదిగో మీరు నిలబడి వాక్యం చెప్పే చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ను కూడా నిర్మించినటువంటి వాళ్ళు గమనించాలి. విదేశాల నుండి వచ్చి ప్రభువుడు యేసుక్రీస్తు నామంలో సువార్త వాళ్ళ తాతలకు, వాళ్ళ ముత్తాతలకి సువార్త ప్రకటించి వాళ్ళ సొమ్మును ఖర్చు చేసి, వాళ్ళ జీవితాన్ని ఖర్చు చేసి ప్రభు కోసం అంకిత భావంతో నిలిచినటువంటి మిషనరీల యొక్క సేవ పరిచర్య ఫలితమే ఈరోజు భారతదేశంలో అందరూ అనుభవిస్తూ ఉన్నారు. ఈ విషయం మీకు అర్థం కాకపోతే ఎట్లా? మీ వక్ర భాష్యానికి సంబంధించిన బోధలు ఈరోజు క్రైస్తవ్యాన్ని డైలమాలో పాడేసేసాయి. క్రైస్తవ సంఘాల్లో ఆత్మ నడిపింపు లేకుండా పోయింది. క్రైస్తవ సంఘాల్లో సేవా పరిచర్య కోసం ఖర్చు అయ్యేవాళ్ళు లేకుండా పోయారు. సువార్త వ్యాప్తికి తోడ్పడేవాళ్ళు లేకుండా పోయారు. మీ పిచ్చి బోధల వల్ల, మీ అర్ధరహితమైనటువంటి బోధల వల్ల ఈరోజు క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం మీలాంటి వాళ్ళు చేసే బోధల వల్లే ఈరోజు క్రైస్తవ్యం దిగజారిపోయినటువంటి, అణగారిపోయినటువంటి పరిస్థితికి అప్పగించబడింది. ఆత్మీయ మంట లేని వాళ్ళై ప్రభు కోసం బ్రతకడానికి కూడా, రోడ్డు ఎక్కడానికి కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఎందుకే ఏర్పడిందంటే మీలాంటి వాళ్ళు ఇచ్చే పిచ్చి స్టేట్మెంట్లు నమ్మే వాళ్ళు కూడా ఆత్మీయ భ్రష్టులుగాను ఆత్మీయ జీవిత హననం చేసుకునేటటువంటి స్థాయికి వాళ్ళు దిగజారారు. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, అయ్యో ఇటువంటి భయంకరమైనటువంటి దుర్బోధ సంబంధమైనటువంటి వాదం వైపు దయచేసి మళ్ళబాకండి. ఆత్మానుసారమైనటువంటి నడిపింపు వైపు ముందుకు కొనసాగండి. ఈరోజు క్రైస్తవ సంఘం మరింతగా ఉజ్జీవింపబడాలి, మరింతగా ప్రభు కోసం ముందుకు రావాలి, ప్రభు కోసం ఖర్చు అవ్వాలి, ప్రభు కోసం ఏ త్యాగం చేయడానికైనా ముందుకొచ్చేవారం ఉండాలి.
సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి విశ్వాస త్యాగాలు చేసేవాళ్ళగా క్రైస్తవులారా మీరు మారబాకండి, అలాంటి వారిని కూడా వెంబడించబాకండి. ఇది ఎంత మాత్రం మంచిది కాదు క్రైస్తవ్యానికి, క్రైస్తవ విశ్వాసానికి అని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.